హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి పిల్లల కోసం ఇలా కొత్తగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎట్లుంది శృతి? బాగుంది. సూపర్ ఉందా? ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఆలుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను వచ్చేసి 3 ఆలు తీసుకుంటున్నాను. పొటాటో తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ముందనే ఈ ఆలుని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాము. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 విజిల్లు పెట్టుకోవాలండి. బాగా మెత్తగా కావాలి ఈ ఆలు అనేటివి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దానిపైన ఉన్న స్కిన్ని మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మొత్తం వేసేసుకుందామని ఈ ఆలుని వేసుకొని దాంట్లో బాగా మెత్తగా ఇలా కలుపుతూ ఉండాలి. మెత్తగా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. కొంచెం కారం అండి, సగం స్పూన్ అంత కారం వేసుకున్నాను. ధనియాల పొడి, తర్వాత గరం మసాలా 1 స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాము. దీంట్లోకి వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకుందాము. దీంట్లోకి వచ్చేసి ఒక 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మైదా కూడా వేసుకోవాలి. మైదా కూడా నేను ఒక 4 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి బాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ ఏమీ అవసరం లేదండి. మనం ఆలు వేసాం కదా, ఆ తడినే మొత్తం పీల్చేసుకుంటుంది. ఇలా మొత్తం పిండి ముద్దలాగా మనం కలుపుకోవాలి. మనం ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఒక ప్లాస్టిక్ పేపర్ని తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనము ఈ పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని చిన్న ముద్దలాగా చేసుకోవాలండి. చేసుకొని ఈ ప్లాస్టిక్ పేపర్ మీద మనం ఇలా చిన్నగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. మనం అన్నింటినీ అలాగనే ప్రిపేర్ చేసుకోవాలన్నింటినీ. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ఒక బాల పెట్టేసుకుని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైపోయింది. ఇప్పుడు మనం ఇవి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆలువి వేసుకొని వేయించుకోవాలి. మళ్ళీ తిప్పేసుకుందాము. ఇవి మనము వేయించుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుందని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి మనకు రెడీ అయిపోయాయి. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం మిగతావి కూడా సేమ్ అలాగనే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ ఆలు స్నాక్స్ అనేటివి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్